ఇదేంటి బుక్ ముందేసి కూర్చుని అనుకుంటున్నారా? కాదు, మంత్ ఎండ్ వచ్చింది కదా, మంత్లో ఉన్న ఖర్చులన్నీ తీసి చిట్ట పద్దు లెక్కేస్తే ఇంత వచ్చింది. మేమైతే 25K అనుకున్నాం మంత్లీ, దానిలోపే ఎండ్ చేయాలి అనుకుంటున్నాము. అంతలోనే ఎండ్ అయితే చేసాము. ఇంకా 3 days ఉన్నాయి. ఆ 3 daysలో ఏం ఖర్చులు ఉంటాయో చూడాలి. ఎస్పెషల్లీ మదర్స్కి అయితే చెప్పేది ఒకటండి, మీకు పెళ్ళి అయ్యే అమ్మాయిలు కనుక ఉంటే మాత్రం వాళ్ళతోటి ఇలాగే బుక్ మాత్రం మెయింటైన్ చేయించడం మర్చిపోవద్దు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళే ఛార్జ్ తీసుకోవాలి కాబట్టి, వాళ్ళ లైఫ్ని వాళ్ళే ఇది చేసుకోవాలి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే ఉంటారు. ఇలా ఇది చేస్తే మా పేరెంట్స్ అయితే నా చేతి ఇలా కంపల్సరీగా రాయించేవాళ్ళు. ఎందుకు అనేది నాకైతే అప్పుడైతే అర్థం కాలేదు. ఇప్పుడు మాత్రం అది మిస్ అవ్వకుండా అలాగే మెయింటైన్ చేయటం అయితే అవుతుంది. ఆఖరికి 8 రూపీస్ కూడా వదలలేదు నేనైతే. అది ఒకవేళ అబ్బాయిలు కూడా ఉంటే అబ్బాయిల చేతి కూడా రాయించండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఎంత ఖర్చు చేస్తున్నాం ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి కాబట్టి ఇది ఎక్స్పెషల్లీ చేస్తున్నాం. ఎలాగో ఈ మంత్ ఎండ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి అయినా ఇలా చేయించడం స్టార్ట్ చేయించండి.